హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ రేగి వడియాలు అంటే రేగిపండు వడియాలను చేసి చూపించిపోతున్నానండి. చాలా బాగుంటాయి. వీటిని చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతూ ఉంటుంది కదా. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఈ రేగిపండు దొరికే సీజన్ కాబట్టి ఒకసారి రేగి వడియాలను చేసుకొని పెట్టుకున్నారంటే మీకు చాలా రోజులు నిల్వ ఉంటాయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వడియాలని టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా 1 కేజీ వరకు రేగిపండులను తీసుకొని పుచ్చులు లేకుండా ఏరిపెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసి ఒక 2 సార్లు కాయల్ని క్లీన్ చేసుకోండి. ఇలా కడిగిన కాయల్ని ఒక క్లాత్ మీద వేసేసుకోవాలి. తర్వాత క్లాత్ కాయల్ని తడి లేకుండా తుడుచుకోండి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఒక 20 నిమిషాల పాటు అస్సలు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా తడి లేకుండా ఆరబెట్టుకున్న కాయల్ని రోల్లో వేసుకొని దంచుకోవాలి. మనం దంచుకునేటప్పుడు గింజలు నలగకుండా దంచుకుంటే తినేటప్పుడు నాలుక కొట్టుకోకుండా ఉంటుందండి. ఇలా నలిగిన తర్వాత ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఇలాగే మిగతా కాయల్ని రోట్లో వేసి దంచుకోవాలి. ఇలా నలిగిన పేస్ట్ని తీసి గిన్నెలో పెట్టుకోండి. ఇలా రెడీ అయిన పేస్ట్ మొత్తం కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 3 పండుమిర్చి లేదా గ్రీన్ మిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రేగిపండు పేస్ట్లో వేసేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 కప్పు బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోండి. మీకు కాయలు పులుపు ఎక్కువ ఉంటే కనుక ఒక 1/2 కప్పు వరకు ఎక్స్ట్రా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ వద్దంటే కనుక 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. నేను 6 కేజీ కాయలకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేశానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక పేస్ట్ కొద్దిగా జోరుగా అవుతుంది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసి ఎండలో ఒక రోజంతా పెట్టుకోవాలి. లేదంటే ఇలాగే వడియాలు పెట్టేసుకున్నారంటే వడియాలు తప్పడుగా పాకపోతాయండి. సో అందుకని ఎండలో ఒక రోజంతా ఎండబెడితే పేస్ట్ కొంచెం గట్టిగా అవుతుంది. నెక్స్ట్ రోజు మనకి కావాల్సిన సైజులో వడియాలని ఈజీగా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా నెక్స్ట్ రోజుకి పేస్ట్ కొంచెం గట్టిగా అయింది. ఇప్పుడు కొద్దిగా రేగిపండు పేస్ట్ని తీసుకొని ఇలా వడియాలాగా పెట్టేసుకోవాలి. ఒక కవర్ మీద కానీ లేదంటే రైస్ బ్యాగ్ కవర్ మీద అయినా వడియాలను పెట్టేసుకోవచ్చు. ఇలాగే మిగతా వడియాలను కూడా పెట్టేసుకోవాలి. వడియాలన్నీ కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎండలో పెట్టి 2 వైపులా బాగా డ్రై అయ్యేంత వరకు ఎండబెట్టుకోవాలి. ఏమాత్రం తడిగా ఉన్నప్పుడు మనం స్టోర్ చేసుకున్నారంటే మీకు తొందరగా వడియాలన్నీ పాడైపోతాయండి. సో అందుకని పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఎండబెట్టుకోండి. ఇలా ఎండిన తర్వాత ఈ వడియాలన్నీ కూడా ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు చాలా రోజులు నిల్వ ఉంటాయండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మీకు 1 ఇయర్ పాటు పాడవకుండా ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు నచ్చుతాయి. అలాగే ఎలా వచ్చిందనేది కూడా కమెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.